అసలు ఎపిసోడ్‌లో నేను చూసినంత వరకు నిజంగా ఏమేమి జరిగాయంటే, చాలా మటుకు ఇది 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2' అనిపించేలాగుంది. అంటే 'అగ్నిపరీక్ష' ఎపిసోడ్ 4 పార్ట్ 1, పార్ట్ 2 అనేలాగుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్‌కి, తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా ఎందుకు సెలెక్ట్ అయ్యార్రా అనిపించేలాగుంది. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఇంత లేట్ ఎందుకు చేశార్రా వీళ్ళని అనిపించేలాగుంది. అంటే ఎవరైతే మనకి కావాలో మసాలా వాళ్ళని లేట్‌గా తీసుకొనొచ్చారు. ఎవరైతే అవసరమా అనేలాగున్నారో వాళ్ళని ఫస్ట్ తీసుకొనొచ్చారు. సో, మాట్లాడుకుందాం. బట్ దీంట్లో కొందరిని అనవసరంగా అంటే వీళ్ళని తీసేయడానికే ఒక గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టారు అనిపించేలాగా అయితే ఉంది నిజంగా. ఏదైతే మనం పాస్ట్ వీడియోస్ అయితే చేసామో దాంట్లో ఎవరికెవరికైతే కావాలని పిలిచి స్టేజ్ మీద ఇన్సల్ట్ చేసి అంటే జస్ట్ మీరు ముందరకొచ్చి వెళ్ళిపోండి అనేలాగా ఎవరికైతే చేశారో అలా ఈరోజు ఎపిసోడ్‌లో కొంతమందికి సింగిల్ గ్రీన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అంటే వాళ్ళని ఎండ్ ఆఫ్ ది డే స్టేజ్ మీదకి పిలిచి పంపించేసిన వాళ్ళు వీళ్ళే ఎగ్జాక్ట్‌గా. అంటే వాళ్ళకి గ్రీన్ ఇచ్చే దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ఇచ్చారు. బట్ ఇచ్చిన వాళ్ళని లాస్ట్ డే షూట్‌లో వెనక్కి పంపేయడం. సో, అలా ఎపిసోడ్ 4లో కొంతమందికి కావాలని గ్రీన్ ఇచ్చారా? గ్రీన్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ తీసేయడానికే ఇచ్చారా అనిపించేలాగా ఉంది. బట్ దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఒక కంటెస్టెంట్ చేశారు. నిజంగా ఆవిడ గురించి మాట్లాడాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆవిడ గురించి మాట్లాడాలంటే నాకు పడుకొని ఉన్న ఎపిసోడ్ వస్తుంది 12 అని తెలుసు. కానీ అల్లారం పెట్టుకొని లేచి ఎపిసోడ్ చూస్తూ ఉన్నా. అప్పుడు కూడా నా ఐస్ బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఎపిసోడ్ చూసే టైంలో కూడా బ్లింక్ అవుతూ ఉన్నా లిటర్లీ. ఫస్ట్ అంతా ఏదో బోరింగ్గా నడుస్తూ ఉంది అనిపించింది. అట్లా నేను షేర్ చేసుకుంటా ఉన్నా. అట్ ద లాస్ట్ కంటెస్టెంట్ వచ్చే టైంకి నా ఐస్ లిటర్లీ బ్రైట్ అయ్యాయి. అంటే ఇప్పుడు నేను పెట్టుకొని చేస్తా ఉన్న ఏవైతే లైట్స్ ఉన్నాయో అంత బ్రైట్ అయ్యాయి. అంటే ఏదైతే బ్లింక్ అవుతా ఉన్న ఐ ఏదైతే ఉందో ఇట్లా ఓపెన్ అప్ అయ్యి ఇట్లా చూసి నవ్వుకుంటా ఉంది. ఆటోమేటిక్గా నేను నవ్వుతా ఉన్నా లిటర్లీ. లేదు ఇంకా కాంట్ వెయిట్. సో నేను వీడియో చేసేసేయాలి ఇప్పుడే ఈ టైంలోనే అని చెప్పేసి ఈ టైంలో నేను 1:36 అవుతా ఉంది మిడ్ నైట్. సో ఈ టైంలో నేను వీడియో చేసేస్తా ఉన్నా. సో ఇంకా నిజంగా నాకు మొత్తం ఆ నిద్ర మొత్తం మొబ్బు మొత్తం పోయింది నిజంగా. ఆవిడ మాట్లాడిన మాటలకి ఆవిడ చేసిన ఆవిడ లైఫ్ను చూస్తూ ఉంటేనే ఆవిడ చాలా ఎంటర్టైనర్. ఒక అమ్మాయి కూడా ఇంత పాజిటివ్గా ఉంటుందా, ఇంత రియల్గా ఉంటుందా అనిపించింది. ఆవిడ గురించి మాట్లాడాలి పక్కా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ఏమేమి జరుగుతూ ఉన్నాయి ఏందనేది. అండ్ అనవసరంగా గ్రీన్ ఎందుకు ఇచ్చారనేది కూడా మాట్లాడతాను. సో దాని గురించి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను బిగ్ బాస్ అప్డేట్స్ ఫాస్ట్గా ఇస్తూ ఉన్నాను, అప్డేట్స్ తొందరగా ఇస్తూ ఉన్నాను. కానీ దగ్గర నుంచి నాకు వీడియోకి లైక్స్ చేయట్లేదు చాలామంది. వీడియోకి లైక్స్ చేసి చూడండి, కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మోర్ ఓవర్. ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం కూడా వన్ ఆఫ్ ది రివ్యూర్ లాగా మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎర్లీగానే ఇస్తూ ఉంటాను. మీకు అసలు బోర్ కొట్టనివ్వను, ఫాస్ట్గా మాట్లాడి ఫాస్ట్గా ఇచ్చేస్తాను, అంత లెంతీ అయితే పెట్టను. సో ఇంకా లేట్ చేయకుండా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ 4లో ఏమేమి ఉన్నాయంటే ఒక సాల్ట్ ఉంది, ఒక పెప్పర్ ఉంది, ఒక స్పైసీ చిల్లీ పౌడర్ ఉంది, ఒక కోయిల ఉంది అని చెప్పేసి అనొచ్చు. కోయిల అంటే మళ్ళీ కూసే కోయిల కాదు, ఈసారి మాట్లాడే కోయిల. నేను ఆ పర్సన్కి కోయిల అని ఎందుకు పేరు పెడతా ఉన్నాను లాస్ట్లో తెలుస్తుంది. ఎపిసోడ్ 4లో ఫస్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే దీపక్. సో దీపక్ అనే పర్సన్ వచ్చారు. రావడం డ్యాన్స్ చేస్తూ వచ్చారనమాట. సో ఆ డ్యాన్స్లో ఆ ఊపులో తను ఇంకా ఆపుకోలేకపోయాడు. అంటే వీళ్ళు అన్నారు, వై ఎందుకు రావడం డ్యాన్స్ చేస్తాను అంటే, ఐ ప్రిపేర్డ్. సో నేను వెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను. అందుకే నేను వెయ్యాలి అని చెప్పేసి ప్రిపేర్డ్ అయిపోయినా కాబట్టి వేసేసిన అని చెప్పేసి జడ్జెస్ అంటాడు. సో మంచిగా బాగా ర్యాపో జరుగుతుంది. శ్రీముఖి కూడా లిటర్లీ బయట డ్యాన్స్ వేయడానికి పర్సను ఎక్సర్సైజ్ చేస్తాం, వార్మప్లు చేస్తూ ఉన్నాడు లిటర్లీ. సో అందుకోసం మంచిగా చేసేస్తాడు అని చెప్పేసి అనగానే ఓకే, అసలు నువ్వు ఎవరు, నీ గురించి చెప్పు అన్నప్పుడు తన గురించి తను చెప్తాడు. తనకి ఏదో చాలా ఫ్యాటీగా ఉండేవాడంట, కొంచెం హిప్ దగ్గర ఉండేవాడంట. సో దాన్ని చూసి అందరు ఎగతాళి చేసేవాడంట, నిజంగా తన్ని అబ్యూజ్ చేసేవాళ్ళంట. సో అది తట్టుకోలేక అది అనలేక, ఎవరిని ఏమనలేక ఏం చేయలేక, సో తను స్ట్రగుల్ అవుతూ సో అట్లా డాక్టర్స్ చూపించుకోవడం, డాక్టర్స్ సంథింగ్ ఏదో ఇంకా సీరియస్ అయ్యింది ఇది, ఇంకా నువ్వు ఆ ప్యాషన్ వదిలేసుకో అని చెప్తే తనకి క్రికెట్ అంటే స్పోర్ట్స్ అంటే ప్యాషన్. సో ఆ ప్యాషన్ కోసం దీన్ని సో డాక్టర్స్ చెప్తారు నువ్వు అది వదిలేసుకోవాలి, అది ఉంటే ఇంకా సీరియస్ అయ్యి నీకే ప్రమాదం అని చెప్పేసి చెప్పగానే ఆ ప్యాషన్ని సో ఓకే
నాకు ఈ క్రికెట్ స్పోర్ట్స్ ఒకటే కాదు కదా నా లైఫ్లో అచీవ్మెంట్స్, సో ఇంకా వేరేవి ఏమన్నా ఉండొచ్చు, దానిని ట్రై చేస్తా అని చెప్పేసి దీనికోసం దాన్ని పక్కన పెట్టేసి ఫ్యాటీగా ఉన్నాడో ఏదైతే డమ్ ఉన్నాడని చెప్పేసి అందరూ అబ్యూస్ చేశారో తను 1 year కాన్సన్ట్రేట్ నా బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసి సో మొత్తానికి ఫిజికల్లీ నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి తను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. లైక్ ఒక ఏదైతే ఫ్యాటీ అన్నారో, ఏదైతే కామెంట్ చేశారో, ఏదైతే అబ్యూస్ చేశారో దాన్ని ఎవరైతే కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పడానికి తను ఇప్పుడు ఒక సమ్ ఆఫ్ ఏదో మ్యాగజైన్లు అయితే పడ్డాడంట, 2 magazines. అలా తన స్టోరీ చెప్తూ అది కూడా నవదీప్ స్టేజ్ మీదకి వచ్చి ఒక చేతికి ట్రిమ్మర్ ఇచ్చి తనకి కళ్ళజోడు పెట్టి మెడలో ఏదో సంథింగ్ ఒక దండలాగేసేసి కంటిన్యూ చెప్తా ఉండు అని చెప్పేసి తన స్టోరీ అంతా చెప్పుకుంటా ఉంటారు, స్టోరీ అంతా పంచుకుంటా ఉంటారు. బట్ ఈ స్టోరీ విషయంలో తనకి ఏ టాస్క్ ఇవ్వలేదు. టాస్క్ ఇన్ ద సెన్స్ ఓన్లీ అంటే తన పేపర్లో రాస్తాడంట. తనకి లాంగ్ హెయిర్ ఎక్కువ అనమాట. సో లాంగ్ హెయిర్ బ్రేడ్ ఉంటుంది. తన పేపర్లో క్లియర్గా చాలా క్లవర్గా ఏం రాస్తాడంటే నేనైతే గడ్డం తీయలేను, నాకు గడ్డం చాలా ఇష్టము అన్నట్టు రాస్తాడనమాట. బట్ జడ్జెస్ అడిగినప్పుడు ట్రిమ్మర్ చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుగుతాము అని చెప్పేసి జడ్జెస్ అడుగుతారు. అంటే తన ఒపీనియన్ అడుగుతారు. ఇప్పుడు మేము నీకు ట్రిమ్మర్ చేతికి ఇచ్చాం కదా, మేము నిన్ను ఏ క్వశ్చన్ అడగబోతున్నామో నీకు తెలుసా అని చెప్పేసి అడిగినప్పుడు దీపక్ అనుకుంటాడు మేబీ హెయిర్ ఏమైనా ట్రిమ్ చేయమంటారేమో, బట్ నేను అది చెయ్యను, నాకు ఈ హెయిర్ అంటే చాలా ఇష్టం, నేను అసలు చేయను అది అంటే. మరి నువ్వు పేపర్లో నువ్వు బ్రీడ్ అయితే చేయనన్నావు, నీ బ్రీడ్ ఇష్టం అన్నావు అంటే అది మీరు అలా అడుగుతారని చెప్పేసి నేను అలా రాశాను అంటే. దాని తెలివి ఎలా ఉందంటే దీపక్ది, గడ్డం అంటే ఇష్టం అన్నాడు కదా, ట్రిమ్మర్ ఇచ్చి గడ్డం గీసుకోమంటే గడ్డం గీసుకోడు కదా, గీసుకోని దాన్ని వీళ్ళు గీసుకో అంటే అక్కడ తను అంటే ట్రిమ్ చేసేసి అంటే తను ఇష్టం అని చెప్పేశాడు కదా. సో ఇంకా ట్రిమ్మర్ ఇచ్చి ఇష్టం ఉన్న దాన్ని ట్రిమ్ చేసుకో అంటే అతి కష్టం మీద ట్రిమ్ చేసుకొని అబ్బా ఇంత చేశాడా, ఒక ఇష్టం ఉన్న దాన్ని కూడా ఛాన్స్ కోసం వదులుకున్నాడా, ట్రిమ్ చేసుకున్నాడు అనే ఆడియన్స్ మైండ్లో పడాలి అని చెప్పేసి తన ఒక చిన్న అబద్ధం అయితే రాశాడు అక్కడ. అంటే చిన్న మైండ్ గేమ్ అయితే వాడాడు అక్కడ. మళ్ళీ దాన్ని హెయిర్ ఇష్టం అనేసరికి దొరికిపోయాడు. మొత్తాన్ని దొరికిపోయిన తర్వాత నవదీప్కి కొంచెం సీరియస్ అయిపోయి నువ్వు అలా ఎలా చెప్తావు అంటే మమ్మల్ని ఇట్లా అబద్ధం చెప్పడానికి వచ్చావా, మమ్మల్ని ఆడుకోవడానికి వచ్చావా అని చెప్పేసి మళ్ళీ బిందు గారు ఫైర్ అవుతారు. బిందు గారు వచ్చేసి నో ఇది నాకైతే వర్కౌట్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా నువ్వు నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి రెడ్ ఇస్తారు. అభిజిత్ ఆల్సో రెడ్. ఇంకా ఏం చేయలేక ఏం చెప్పలేక నువ్వు అబద్ధం చెప్పడమే రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జెన్యూనిటీ ఉండాలి ఒకటి. సో నువ్వు అది అక్కడ రాసి తప్పించుకుందాం అనుకున్నావు, బట్ ఇక్కడ క్లెవర్గా దొరికిపోయావు. బట్ ఇది నీ మిస్టేక్, బట్ ఈ మిస్టేక్ని ఓవర్కమ్ చేయడానికి నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తా ఉన్నా అని చెప్పేసి అలా గ్రీన్ ఇస్తాడు, సింగిల్ గ్రీన్తో దీపక్. సో అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతా ఉంటాడు, ట్రిమ్ చేసుకుంటాడు అఫ్కోర్స్, మీసాలు గడ్డలు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ అబద్ధం రాశాడు కాబట్టి, అఫ్కోర్స్ తనకు గడ్డం ఇష్టం లేదు కాబట్టి కంపల్సరీ ఇంకా వాళ్ళు చేయమంటారు కాబట్టి చేసుకుంటాడు. కానీ కొంచెం లైట్గా అట్లా చేసుకుంటాడు. గ్రీన్ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతే బయటిది కూడా కొంచెం క్లిప్ చూపిస్తారనమాట. అంటే నేను అక్కడ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండు, నేను అక్కడ ఒక్క మిస్టేక్ అబద్ధం రాయకుండా ఉంటే బాగుండు, స్పోర్టివ్గా నిజమే రాసింటే బాగుండు అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఎమోషనల్గా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇప్పుడు తీసేస్తా ఉన్నా నా మొత్తం గడ్డం అని చెప్పేసి మొత్తం అక్కడ క్లీన్ షేవ్ చేసేసుకుంటాడు. సో అలా మొత్తానికి దీపక్కి 1 green and 2 reds అయితే ఇచ్చారు. బట్ నాకైతే అనిపించింది దీపక్కి అసలు గ్రీన్ ఎందుకు ఇచ్చారు, ఏం చేశాడని గ్రీన్ ఇచ్చారు అంటే గడ్డం గీసేసుకుంటే గ్రీన్ ఇస్తారా, లేకపోతే ఇంకోటి అంటే నాకు ఈ గడ్డం విషయంలో పోల్చుకుంటే లాస్ట్ సీజన్లో హరీష్ గారు హాఫ్ గుండు, గడ్డం కాదు పూర్తిగా బోల్డ్ హెడ్ కాదు, లిటర్లీ హాఫ్ హెడ్తో ఆయన షోలో కొన్ని డేస్ ఉన్నాడు. సో అది దీంతో పోల్చుకుంటే అంత పెద్దగా అనిపించలేదు నాకు నిజంగా చెప్పాలంటే. బట్ ఆయనకి ఎందుకు ఇచ్చారో ఏంటో మరి మనకు అసలే తెలియదు. ఆయన హైట్ని చూసా, మంచి ఫిజికల్ టాస్క్లకు పనికి వస్తాడనా లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఇచ్చేసారు, మొత్తాన్ని హోల్డ్లో పెట్టారు. తర్వాత అలా అయిపోగానే తర్వాత వచ్చిన కంటెస్టెంట్ వచ్చేసి మిస్ అపూర్వ. సో మిస్ అపూర్వ రావడమే ఆ షార్ట్ స్కర్ట్స్, బ్రష్ సెన్స్, లైక్ ఒక మోడల్ ర్యాంప్ వాక్తో వస్తుంది అనమాట. సో అలా చూసినప్పుడు శ్రీముఖి ఏ అని అరుస్తూ ఉంటుంది. ఇంకా శ్రీముఖి గురించి తెలిసిందే కదా ఎట్లా ఏ రేంజ్లో ఒక యాక్టివ్ పర్సన్ లాగా ఉంటుంది అని చెప్పేసి. శ్రీముఖి గురించి తెలియకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి. సో అలా తను కంటిన్యూగా అంటే శ్రీముఖినే డామినేట్ చేసేలాగా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తారు. అంటే లైక్ బిగ్ బాస్ సీజన్ 10 పూర్వ గారు యాంకరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈవిడేంది యాంకరింగ్ చేస్తూ ఉంది అని చెప్పేసి శ్రీముఖి డైలాగ్ వేస్తుంది. మళ్ళీ యాంకరింగ్ నుంచి నీకు యాంకరింగ్ చేయడానికి రాలేదమ్మా చెప్పు అంటే మళ్ళీ యాంకరింగ్ నుంచి మళ్ళీ టీవీ న్యూస్ రిపోర్టర్గా మారుతుంది. అంటే బిగ్ బాస్ 9 వార్తలు
అని చెప్పేసి అందరి గురించి చెప్తా ఉంటుంది. నవదీప్ గురించి, బిందు గురించి, అభిజిత్ గురించి, శ్రీముఖి గురించి అట్లా చెప్పుతూ చెప్పుతూ చాలా స్పాంటేనియస్గా చాలా బాగా నవ్విస్తుంది, చాలా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే ఆవిడ మాటలు చాలా ఇట్లా ఇట్లా వచ్చిన రాకెట్ లాగా ఇట్లా దూసుకొని పోతూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ 3-4 మినిట్స్ తర్వాత ఇట్లా గాలి తీస్తారు మొత్తం జడ్జెస్ నిదానంగా ఇట్లా చిన్నగా. అంటే ఒక్కొక్క పాయింట్ తనని అడగడం, తను చెప్పే వే ఆఫ్ ఏదైతే ఉంటుందో హర్ ఒపీనియన్ అంటే ఆవిడ ఒపీనియన్ చెప్పే టైంలో వీళ్ళు కావాలనే ఆవిడ ఒపీనియన్ రాంగ్ పట్టడానికి తిక్క తిక్క క్వశ్చన్లు అన్నీ వేస్తూ ఉంటారు. ఆవిడ ఎంత వీళ్ళు ఎలా చేసినా కూడా ఆవిడ ఒపీనియన్ మీద ఆవిడ స్టాండ్ అయి ఉంటుంది. అట్లా ఎగ్జాంపుల్ కూడా అభిజిత్ గారు విషయంకి వచ్చినప్పుడు మిస్ అపూర్వకి అభిజిత్ గారు నాకు ఇష్టం లేదు అని ఓపెన్గా చెప్తుంది. అంటే శ్రీముఖి ఒక క్వశ్చన్ అడుగుతుంది, అక్కడ నీకు ఇష్టమైన పవదీప్ గారు ఏంటంటే అపూర్వ గారు రావడంతోనే ఆ మాటలకి 1 or 2 మినిట్స్ కూడా ఆలోచించకుండా గ్రీన్ ఇచ్చేస్తాడు. అంటే ఆవిడ దగ్గర నెక్స్ట్ ఫర్దర్ ఏంటి టాలెంట్ ఏంటి ఏం లేదు, డైరెక్ట్ రావడమే 1.5 మినిట్ 2 మినిట్స్కి ఇట్లా గ్రీన్ ఎత్తేస్తాడు ఇంకా మొత్తానికి. సో ఆ గ్రీన్ ఫస్ట్ గ్రీన్తోనే ఆవిడ తర్వాత 10 మినిట్స్ షో కంటిన్యూ చేస్తుంది. దాని తర్వాత అభిజిత్ గారు ఇష్టం లేదంటది. ఎందుకు ఇష్టం లేదు అంటే అభిజిత్ గారు ఇష్టం లేదా లేకపోతే ఆయన ఏమని ఇష్టం లేదని శ్రీముఖి అడిగితే అభిజిత్ గారు ఇష్టమే, కానీ ఆయన ఆడిన గేమ్ ప్లే అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు, దేని విషయంలో ఇష్టం లేదు అంటే ఆయన మైండ్ గేమ్ ఆడతాడు. అంటే ఒకరి సిచ్యువేషన్ని అక్కడ వెళ్ళి స్టాండ్ తీసుకొని అక్కడ ఫైట్ చేయడమా లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడడం అది చేయడు. అనాలిసిస్ చేసుకుంటాడు, ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుంది, అక్కడికి వచ్చి మాట్లాడితే ఏమవుతుంది అనాలిసిస్ చేసుకొని ఆ తర్వాత వచ్చి ఏదో ఒకటి సార్ట్అవుట్ చేయడమా లేకపోతే మనకెందుకు రాబోయే అనుకొని పోవడమా అది నాకు పర్సనల్లీ నచ్చలేదు. అది నాకు నచ్చలేదు, నా ఒపీనియన్ అన్నట్టు చెప్తుంది. దానికి అభిజిత్ గారు డిఫెండ్ చేసినట్టు ఆర్గ్యుమెంట్ చేసినట్టు ఇంకోటి ఏదో తెలివిగా బాగా చెప్తారు. ఆవిడ దానికి కోర్స్ ఇంకా అభిజిత్ గారి ముందర ఎవరు మాట్లాడగలుగుతారు, ఆయన పాయింట్లు మాట్లాడతాడు ఏదో లా చదివినట్టు ఏదో ఎల్బీ చేసినట్టు. ఈవిడ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, ఆయనకి ఆన్సర్లు చెప్పడానికి స్ట్రగుల్ అవుతుంది. బట్ ఆవిడ ఒపీనియన్ నా ఒపీనియన్ నాదే, ఎందుకంటే నేను ఒక దాని మీద స్టాండ్ అయ్యి ఉంటాను, ఎందుకంటే నాకు నచ్చలేదు అది నా ఒపీనియన్ అని చెప్పేసి ఆయనకు చెప్తూనే ఉంటుంది. సో అట్లా వాళ్ళకి మండుతుంది. బిందు మాధవి గారు ఏమో రెడ్ ఇస్తారు అండ్ అభిజిత్ గారు కూడా రెడ్ ఇస్తారు. ఇలా వచ్చిన రాకెట్ని వాళ్ళు ఇలా కిందికి పంపిస్తారు మళ్ళీ. సో అట్లా పంపించినా కూడా కోర్స్ ఒక గ్రీన్ వచ్చేసింది కాబట్టి ఆవిడ నెక్స్ట్ రౌండ్కి అంటే నెక్స్ట్ రౌండ్లో చూద్దాం, నిన్ను ఇంకా చాలా ఉంది చూసేదని చెప్పేసి ఆవిడ యాంకరు, మోడల్, మిస్ యూనివర్స్ అది ఇది అని చెప్పేసి చాలా చెప్తుంది, రోల్స్ చాలా చెప్తుంది. ఆవిడ చేసిన పనులు కావచ్చు, ఆవిడ ఎక్కడైతే పెరిగి వచ్చిందో అని చెప్పేసి మొత్తం బాగా మాట్లాడుతుంది. కోర్స్ రోహిత్ అనే పర్సన్ వస్తారు, రోహిత్ నాయుడు. సో మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఇన్సర్ట్ చేసుకొని ఒక బెల్ట్ పెట్టుకొని ఒక రామం కైండ్ ఆఫ్లో వస్తాడనమాట. యూ ఏమో రెమరేమో అని చెప్పేసి అట్లా చాలా పద్ధతిగా వస్తాడు అబ్బా, ఏదో నీట్ అండ్ కామన్ కూల్గా బా రామం వచ్చాడు అనుకునేలాగా వస్తాడు. బట్ మంచి గుడ్ లుకింగ్ ఫెలో అండ్ దీంట్లో తక్కువ ఏం లేదు, మంచి కలర్ ఉంది, మంచి గ్లామర్ ఉంది, మంచి కూల్ కామ్ అండ్ ప్రెజర్ లాగా కనిపిస్తూ ఉంటాడు ఆ ఫార్మల్ షర్ట్ మీద. సో అలాంటి మనిషి వచ్చిన తర్వాత వీళ్ళు వేసే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. బేసికలీ నీకు కోపం వస్తుందా, నువ్వు ఏం చేస్తావు అది అని చెప్పేసి అడగగానే వీళ్ళకి ఎక్కడ ఏ పాయింట్లో కూడా ఏం అనిపించదు, అంటే నచ్చడు, అంటే ఏమి చెయ్యడు ఏమి మాట్లాడనే టైప్లో ఉంటాడు. నో రియాక్షన్స్ అనే కైండ్లో బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళు ఇనీషియల్గా దాన్ని ఇంటెన్షన్తో అంటే ఏం అడిగినా కూడా కూల్గా ఆన్సర్ చెప్తా ఉన్నాడు, ఏం చేసినా కూడా కూల్గా ఉంటా ఉన్నాడు, ఏం చేసినా కూడా ఆ రియాక్షన్కి రెస్పాండ్ అవ్వాలా రియాక్ట్ అవ్వాలా అనే కైండ్లో ఆలోచిస్తూ ఒక మెచ్యూరిటీ లెవెల్స్తో స్టాండ్ అయి ఉన్నాడు. బట్ బిందు మాధవ్ గారి దగ్గరికి పిలిచి నువ్వు ఇంత స్వీట్గా కనిపిస్తా ఉన్నావు, నీకు స్వీట్ తినిపించాలని ఉందని చెప్పేసి దగ్గర రా అంటది. దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు స్వీట్ ముక్కలు ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి ఆయన నోట్లో పెడతాడు. సెకండ్ పెట్టిన తర్వాత ఆయన నములుతా ఉన్నప్పుడు గ్లాస్ తీసుకుని వాటర్ చల్లుతుంది ఫేస్ మీద. ఆయన ఇట్లా జరిగితే షోల్డర్ మీద పడుతుంది. షోల్డర్ మీద పడిన తర్వాత ఆయన రియాక్షన్ ఇలా ఇస్తుంది. కోర్స్ ఎవరైనా అట్లనే ఇస్తారు, పోయి జడ్జిని కొట్టలేము కదా, అట్లా నా మీద ఎందుకు వాటర్ ఇచ్చినావు అని చెప్పేసి ఏదో రీజన్ ఉండింటుంది అని చెప్పేసి ఆగాడు. మళ్ళీ మిగిలిపోయిన వాటర్ మళ్ళీ చల్లుతుంది. ఆయన అట్లే ఉంటాడు, తుడుస్తూ ఉంటాడు వాటర్ని, ఏం చేయలేడు. ఎందుకంటే ఆయనకి తెలియదు ప్రాపర్ రీజన్ ఎందుకు చల్లుతూ ఉంది. బట్ ఆయనకు అర్థమవుతా ఉంది ఇనీషియల్గా తను ట్రిగర్ చేయడానికే చల్లుతూ ఉన్నారు వాటర్, అంటే మీద పోస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయనకు అర్థమై కూల్ అండ్ కామ్గా ఉన్నాడు. ఆయన తర్వాత అడుగుతాడు, ఎందుకు దీని రీజన్ తెలుసుకోవచ్చా, మీరు ఏ పర్పస్ మీద పోస్తారు అని చెప్పేసి అడగగానే
మళ్ళీ బాటిల్ తీసుకొని మళ్ళీ చల్లుతారు. నీ దగ్గర రియాక్షనే లేదు. నేను ఒక అన్నోన్ పర్సన్ రీజన్ లేకుండా వాటర్ పోస్తా ఉన్నారు అంటే నువ్వు నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోవట్లేదు, ఇంకా నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి ఏం స్టాండ్ తీసుకుంటావు అని చెప్పేసి తనని పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు? నవదీప్ అయినా బిందు అయినా ఇద్దరు అదే మాట మీద ఉండి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళగానే తను ఇలా తుడుచుకుంటూ ఉన్నప్పుడు శ్రీముఖి, నీ మీద నువ్వే స్టాండ్ తీసుకోకుంటున్నావు, నీ మీద అనవసరంగా నీ తప్పే లేదు, నీ మీద వాటర్ పోస్తారు, నువ్వు నీ మీద స్టాండ్ తీసుకోకపోతే ఎవరి మీద స్టాండ్ తీసుకుంటావు, అంటే ఏం చేసినా ఇట్లా ఊకే సైలెంట్గా ఉంటావా, కూల్గా ఉంటావా అంటే లేదు, నాది అది పాయింట్ నాకు అర్థమవుతా ఉంది. లిటర్లీ ఆవిడ నా మీద పోస్తా ఉన్నదే నాకు అగ్రెషన్ నాలో చూడడానికి. బట్ అది అది ప్రాపర్ రీజన్ కాదు కదా. ఏదో పోస్తేనే రియాక్ట్ అవ్వాలి, రియాక్షన్ అవ్వాలి అంటే ప్రతి యాక్షన్కి ఇంకో రియాక్షన్ ఉంటుంది. సో అలా ఆవిడ చేసిన యాక్షన్కి నాకు రియాక్షన్, బట్ రీజన్ ఉంటేనే అవుతా, రీజన్ లేనప్పుడు నేను కష్టం అవ్వను అని చెప్పేసి అనగానే వాళ్ళకి నచ్చదు. అఫ్ కోర్స్ ఇంకా బిందు మాధవ్ గారిని మీద నువ్వు స్టాండ్ తీసుకోవాలనే పాయింట్తో రెడ్ ఇచ్చేస్తారు. నవదీప్ గారేమో అదొక పాయింట్ చెప్పేసి ఆయన నువ్వు ఇంత కూల్గా ఉండి ఇంత స్వీట్గా ఉంటే పనికి రావు, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేవు, బిగ్ బాస్ హౌస్ అంటే అంత ఈజీ కాదని ఆయన రెడ్ ఇచ్చేస్తాడు. అభిజిత్ దగ్గరికి పోయే ముందు శ్రీముఖి ఒక మాట ఉంటుంది, ఆయన కానీ గ్రీన్ ఇస్తే నువ్వు హోల్లో ఉంటావు, నీకు ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అంటే పర్సనాలిటీ చూపించమంటా ఉన్నారు, ఇది చూపిస్తేనే బయటికి తీస్తేనే పర్సనాలిటీనా, ఇలాంటివి ఏదో బయటికి తీసి మాట్లాడితేనే పర్సనాలిటీనా అనేది నా విషయంలో కాదు. నేను ఏ విషయంలో అయినా కూడా కామ్ అండ్ కూల్గా ఉండడం అయితే చాలా 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 నేర్చుకున్నా. సో అలానే ఉంటా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత అభిజిత్ గారు వచ్చి స్టేజ్ మీద నించుంటాడు. అంటే నించొని ఒక మాట అడుగుతాడు అనమాట, బ్రదర్ ఏ సిచ్యువేషన్లెస్ అనే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి రెస్పాండ్ అవ్వాలని లేదు, ప్రతి ప్రాబ్లంకి రియాక్ట్ అవ్వాలని లేదు, సో ప్రతి యాక్షన్కి రియాక్షన్ అవసరం లేదు, సో ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలిసి ఉండాలా. ఆ కూల్ అండ్ కామ్ ప్రెజర్ నాకు నీలో బాగా నచ్చిందని స్టేజ్ మీదకి వెళ్ళి నేను నీకు గ్రీన్ ఇస్తా ఉన్నానని చెప్పేసి మళ్ళీ రిటర్న్ స్టేజ్ వరకు వచ్చి గ్రీన్ ఇస్తారనమాట. సో అలా ఆ పాయింట్ మీద రోహిత్ నాయుడుకి ఆ కూల్ అండ్ కామ్ ప్రెజర్కి గ్రీన్ ఇస్తారు. దీని తర్వాత ఇంకా ఆయన నిజంగానే కూల్ అవుతాడు. తర్వాత మళ్ళీ అందరికీ ఓకే ఓకే థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. ఆయన కూడా 1 గ్రీన్ అంటే ఇంకా వచ్చారమ్మా. అసలు వీళ్ళని ఎందుకు పిలిచారు, ఎందుకు వాళ్ళకి 1 గ్రీన్ ఇచ్చారు? లిటర్లో ఒక 5 మెంబర్స్కి సీకోలు సీమన్ అని ఇంకో పర్సన్ అని 5 మెంబర్స్ని అట్లా వాళ్ళు షార్ట్ చూపించారు. వాళ్ళ పేరు, ఇంకొకరి పేరు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇంకొకరు ఏం చేస్తూ ఉన్నట్టు క్లిప్ యాడ్ చేసి పెట్టేశారు. నేను 3 ఎపిసోడ్స్ నుంచి చూస్తూనే ఉన్నాం, మనకు తెలియదా వీళ్ళకి కూడా ఏముంది, చిన్నగా అన్ని క్లిప్స్ యాడ్ చేసేసి రెడ్ ఇచ్చేసి పంపిస్తారు అనుకున్నా. అది కాదు జరిగింది. ట్విస్ట్, ఇదేం ట్విస్ట్ రా అనుకున్నా. చిన్న క్లిప్స్ యాడ్ చేసిన ఒక్కొక్క గ్రీన్ ఇచ్చి పంపించేసినారు నెక్స్ట్ రౌండ్కి అన్నట్టు. ఇదేంది, వాళ్ళ టాలెంట్ ఏంది మాకు చూపించకుండా, అంటే యాజ్ ఏ ఆడియన్గా మనం కూడా చూడాలి కదా ఎందుకు గ్రీన్ ఇచ్చారు, వాళ్ళు ఏమేమి చేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో కొంతమంది నవదీప్ గారు షర్టు పట్టుకొని ఏదో యాక్టింగ్ చేసి, ఇంకొకరు షిప్లో ఏదో ఇట్లా చేస్తామని చేసి దాన్ని చూపించి, ఇంకో పర్సన్ అమ్మాయిని నేను ఇది అని చెప్పేసి చూపించి, వాళ్ళకి షార్ట్ జర్నీలన్నీ చూపించి ఏదో బిగ్ బాస్ అయిపోతూ ఉంది, మీ ప్రోమో బిగ్ బాస్ అయిపోతూ ఉంది, ఫైనల్ ప్రోమో ఇస్తారు కదా ప్రతి కంటెస్టెంట్కి, టాప్ 5 టాప్ 10 ఉన్న వాళ్ళకి ఎవరికో. సో అలా వాళ్ళ ప్రోమో చిన్న కట్ చేసి ఎపిసోడ్లో ప్రోమో వేసినట్టుంది వాళ్ళది. నిజంగా ఆ ప్రోమోలో కూడా మన ట్విస్ట్ ఒక్కొక్కరికి గ్రీన్ ఇచ్చారు. నాకు అర్థమైపోయింది ఇంకా మొన్న మనం వీడియో చేస్తాం కదా, స్టేజ్ మీదకి పిలిచి అనవసరంగా అంటే హోల్లో పెట్టిన వాళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలిచి మేము ఇప్పుడు ఎవరైతే నేమ్స్ పిలుస్తూ ఉన్నానో వాళ్ళు ముందుకు రావాలి, ఇంకా వాళ్ళకి ఈ జర్నీ అయిపోయింది, రిజెక్టెడ్, ఇంకా ఛాన్స్ లేదు అని చెప్పేసి అంటారు. వాళ్ళు వీళ్ళే, ఆ దూతలు, ఆ మెంబర్స్ వీళ్ళే. సో నాకు లిటర్లీ ఇక్కడ అనిపించింది ఏంటంటే వాళ్ళకి కావాలనే గ్రీన్ ఇచ్చారు, అంటే ఎక్కువ మందిని ఒక గ్రీన్ 2 గ్రీన్స్ ఇచ్చి వాళ్ళని భయపెట్టాలి. అంటే 2 గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 గ్రీన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరినీ ఒకటే దగ్గర హోల్డ్ పెట్టారు కాబట్టి వాళ్ళకి టెన్షన్ రప్పించాలి, వాళ్ళని బూస్ట్ పెంచాలి. ఆ బూస్ట్ పెంచి 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ, అంటే మాకు 2 గ్రీన్స్ వచ్చాయి కదా, వీళ్ళకి సింగిల్ గ్రీనే, మనం ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడితే ఆ 3వ గ్రీన్ వచ్చి నెక్స్ట్ రౌండ్ పోతాం, ఎందుకురా మనకి లైట్ తీసుకోవడం అని కొంచెం సీరియస్నెస్ పెంచడానికి కొంతమందికి సింగిల్ గ్రీన్ ఇచ్చి ఆ 2 గ్రీన్స్ వాళ్ళకి బూస్ట్ పెంచడానికి సింగిల్ గ్రీన్ ఇచ్చారు. ఆ 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళ బూస్ట్ కోసం ఈ సింగిల్ గ్రీన్ ఇచ్చి వీళ్ళ అవకాశాన్ని వీళ్ళ టైంని వేస్ట్ చేశారని నాకు లిటర్లీ అనిపించింది. నిజంగా ఆ సింగిల్ గ్రీన్ ఇవ్వడం ఎందుకు, నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ చేయడం ఎందుకు, మళ్ళీ వాళ్ళు ఇంకో డే పిలవడం ఎందుకు, ఆ పిలిచి మళ్ళీ
స్టేజ్ మీద మేము ఎవరినైతే ముందరికి రమ్మంటాం వాళ్ళు ఎలిమినేటెడ్ అనడం ఎందుకు? అదేదో అప్పుడే నిన్న 3 ఎపిసోడ్స్ నుంచి చూస్తూ ఉన్నాం. కొంతమందిని కట్ చేసి వాళ్ళ క్లిప్స్ అన్ని యాడ్ చేసి ఒక జర్నీ లాగా ప్రోమో లాగా చేసి రెడ్ అని చెప్పేసి పంపించేయడం. అలా వీళ్ళని చేయొచ్చు కదా. వీళ్ళని ఎందుకో 5 మెంబర్స్ని ఏదో ఇంకా గుడ్ పాజిటివ్ వైపు రావాలని చెప్పేసి సింగిల్ గ్రీన్ ఇవ్వడం నాకైతే నిజంగా ఇది వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. బట్ నాకు అప్పుడే అర్థం అయిపోతా ఉంది వీళ్ళని కావాలనే సింగిల్ గ్రీన్ ఇచ్చారు. వీళ్ళని నెక్స్ట్ రౌండ్లో ఇంకా చాలా మందితో పెట్టి ఇంకా చాలా మందితో ఇంక్లూడ్ చేసి ఇంకో ఎపిసోడ్ని పెంచుకోవాలని చెప్పేసి ఆలోచించి గ్రీన్ ఇచ్చారే కానీ నిజంగా ఫెయిర్గా వాళ్ళకి గ్రీన్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. మీకు ఎపిసోడ్ చూసి మీకు ఇలా అనిపిస్తే మాత్రం కింద కంపల్సరీ కామెంట్ చేయండి. నేను కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో దీని తర్వాత వచ్చింది గౌరీ. సో గౌరీ గురించి మాట్లాడుకునే ముందు ఆవిడ డ్యాన్స్ చేస్తూ వచ్చింది. అంటే భరతనాట్యం, ఆ క్లాసికల్ డ్యాన్స్ సంథింగ్. ఆ డ్యాన్స్ గురించి నాకు తెలియదు, నిజంగా తెలియదు. అది కౌచిపూడినా భరతనాట్యమా నాకు నాలెడ్జ్ లేదు దాంట్లో, అంతేగాని నేను ఇన్సల్ట్ చేసినట్టు కాదు. బట్ ఆవిడ రాగానే డ్యాన్స్ చేసి మంచి పర్ఫార్మెన్స్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ గురించి ఆవిడ చెప్తా ఉంటుంది. చెప్పడమే ఇంతవరకు నాకు ఈ ప్రపంచానికి తెలియని ఒక నిజం నేను మీకు చెప్పబోతా ఉన్నాను. నాకు, నా పేరెంట్స్కి, నా కొలీగ్స్కి కొంతమందికి మాత్రమే తెలుసు ఈ విషయం. ఇంకెవ్వరికి తెలియదు ఈ సీక్రెట్. ఈ విషయం అంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు అంటే తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. కొంతమందికి లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తే మాత్రమే అంటది. నాకు ఆ చెప్పేదానికంటే ముందు ఒకానొక 2 మినిట్స్ కంటే ముందు, ఆ చెప్పేదానికంటే ముందే ఏదో యాంగిల్లో ఈవిడ ట్రాన్సా అని నాకు అనిపించింది. అంటే అఫ్కోర్స్ ఆవిడ చెప్పకంటే ముందు రియల్లీ నాకు ఆవిడ ట్రాన్స్ అని తెలియదు, నిజంగా తెలియదు. అంటే నేను బిఫోర్ వీడియోలు చేశాను కానీ ఒక ట్రాన్స్ లోపలికి వెళ్ళింది, ఒక ఆడిషన్ ఇచ్చిందని నాకు నిజంగా తెలియదు. బట్ వీడియో చూస్తున్నప్పుడే ఎందుకో తెలియదు ఆవిడ ఐసా, లిప్సా, వాట్ ఎవర్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎందుకో ట్రాన్స్ అనిపించి నేను నా మనసులో అనుకుండా ఉన్న టైంకి ఆవిడ ట్రాన్స్ అని చెప్పేసి రివీల్ చేసింది. నేను షాకు. ఆల్రెడీ ఎపిసోడ్ చూడడమే నేను బోరింగ్ ఫేస్, అంటే లైక్ నిద్రలో లేచి మరీ ఎపిసోడ్ చూస్తూ ఉన్నా. నేను అనుకున్నది ఆవిడ చెప్పేస్తా ఉంటే నాకేమన్నా రేజా సినిమాలో మహేష్ బాబు గారు లెక్క ఏమన్నా పవర్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి నేను లిటర్లీ షాక్. నేను ఇప్పుడే కదరా వీటిని చూసి ట్రాన్స్ ఏమైనా కొంచెం అట్లే కనిపిస్తూ ఉంది అనుకునే లోపే ఆవిడ రివీల్ చేసేసింది. నేను ఇంతవరకు చెప్పలేదు ఈ విషయం ఎవ్వరికి, నేను ట్రాన్స్ అని చెప్పేసి. అందరు షాక్. చూడ్డానికి ఇంత లైక్ ఎక్కడ తేడా కొట్టట్లేదు, ఆవిడ చాలా బాగుంది. ఇన్సల్టింగ్ అని నేను ఏదో ఆవిడని ఏదో బ్యాడ్ వేలో చూసి ట్రాన్స్ అని గెస్ట్ చేశాను కాదు, కానీ చాలా చాలా బాగానే ఉంది. కానీ ఆవిడ రివీల్ చేసిన తర్వాత నేను షాక్, అంతే. వాళ్ళు షాక్, నేను షాక్, చూసే ఆడియన్స్ కూడా షాక్ అవుతారు అఫ్ కోర్స్. షాక్ కొట్టిపోతారు అనమాట. సో చెప్పే స్టోరీ చెప్తుంది. ఆ చెప్పే స్టోరీలో కూడా నవదీప్కి అంత సింక్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఏమంటుంది, ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే తెలుసు, సమ్ కొలీగ్స్కి తెలుసు, మా టీచర్స్కి తెలుసు అంటది. బట్ ఆవిడ ఎగ్జామ్ ఏదైతే రాయడానికి పోవాలో, లేకపోతే 10th తర్వాత ఈ ఫీలింగ్స్ వచ్చో, లేకపోతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అన్నప్పుడు కోర్స్ హాల్ టికెట్ మీదనో ఇంకో ఐడి కార్డ్ ప్రూఫ్స్ మీదనో ట్రాన్స్ అని పడుతుంది. అంటే మెయిల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ట్రాన్స్ అని ఇస్తారు. సో అది చూసి చాలామంది ఆవిడని అబ్యూస్ కానీ లేకపోతే హేళన చేయడం కానీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం చూడడం చేసేవారంట. సో అది చెప్పినప్పుడు నవదీప్కి ఒక థాట్ వస్తుంది, ఇందాకే కదా మీ పేరెంట్స్కి మాత్రమే తెలుసు, సమాజానికి ప్రపంచానికి నా గురించి తెలియదు, ఈ నిజమే తెలియదు అన్నావు, మళ్ళీ హాల్ టికెట్లో చూసి నన్ను ఇన్సల్ట్ చేశారంటావేంటి? అంటే నువ్వు కావాలని ఆ పాయింట్ చెప్పి ఇప్పుడు అందరికీ తెలిసిందని తెలియదని చెప్తే మేము తీసుకుంటాం అనుకున్నావా అని చెప్పేసి అక్కడ ఒక పాయింట్ మాట్లాడతాడు. నిజమే కదా, ఆవిడ ఎవరికి తెలియదనింది. మళ్ళీ చూస్తే నన్ను ఇన్సల్ట్ చేస్తా ఉన్నారు, ట్రాన్స్ అనేది విషయము హాల్ టికెట్ మీద ఉంది, నా టీచర్స్ చూసారు, నా ఫ్రెండ్స్ చూసారు అంటా ఉంది. అంటే ఫస్ట్ చూడలేదంటది, మళ్ళీ తెలిసిందంటది. ఆ కన్ఫ్యూజన్లో ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. బట్ ఆవిడ జర్నీ, ఎందుకు నువ్వు రావాలనుకుంటున్నావు యాజ్ అ ట్రాన్స్గా నువ్వు ఎందుకు రావాలనుకున్నావు అసలు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు బిందు గారు. నేనంటూ ఇన్ని రోజులు నా గురించి నా ప్రపంచానికి తెలియదు, నాకు 10th క్లాస్లోనే ఇలా అవ్వడం అది సహజం, వచ్చిందాన్ని ఎవరేం చేయలేరు. కానీ చాలామంది అనేవాళ్ళు, రిలేటివ్స్ కానీ మా నాన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళని పెట్టుకోకూడదు, పంపించేసేయండి, ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు అది అని చెప్పేసి అన్నప్పుడు ఆవిడ 10thలోనే రియలైజ్ అయ్యి వాళ్ళ ఫాదర్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. సో కాల్డ్ సోయిజ్ అని చెప్పేసి. సో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్, వాళ్ళ అమ్మగారి నగలు, వాళ్ళ ఇంట్లో ఉండే గోల్డ్ మొత్తం ఇన్వెస్ట్ చేసి ఆవిడకి సర్జరీ చేయించి సో మొత్తానికి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారంట మెయిల్ టు ఫీమేల్.
సో అలా మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా 1 ఇయర్ ఇంట్లో ఉంటారు. చాలామంది అనేవాళ్ళంట ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోకండి, పంపించేసేయండి, వేస్ట్ అది అని చాలా చాలా మాట్లాడేవాళ్ళంట. అయినా కూడా వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఆవిడకి సపోర్ట్గా ఉంటూ తనని చదివించాడంట. సో అది చాలా మంచిగా అనిపించింది. నిజంగా అట్లాంటి స్టోరీలు ఉండాలి. కానీ బిందు మాధవ్ గారు దాని తర్వాత అంటారు, నీలాగే మీ కమ్యూనిటీ నుంచే ఇద్దరు ఆల్రెడీ వచ్చారు తెలుసా అంటే, యా నాకు తెలుసు, నాకు ప్రియాంక గారి జర్నీ అంటే చాలా ఇన్స్పైర్గా అనిపిస్తుంది. ఆవిడని చూసి నేను ఇంకా మోటివేట్ అయ్యా, మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నాకు ధైర్యం వచ్చింది. నాలాంటి వాళ్ళు కూడా లోపలికి వస్తే ఇంకా జర్నీ తెలుస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు లోపలికి వస్తే మరి ప్రపంచానికి అంతా తెలుస్తుంది కదా, మళ్ళీ ఇప్పుడేం ప్రాబ్లం లేదా అని చెప్పేసి శ్రీముఖి అడిగితే, లేదు ప్రాబ్లం లేదు, ఇంకా నేను ఇది రివీల్ చేసేసాను కాబట్టి ఇంకా అందరికీ తెలిసినట్టే, ఆఫ్ కోర్స్ దాని తర్వాత నాకు ప్రాబ్లం ఉండదు అంటే, మరి లోపలికి ఎందుకు పంపించాలి నేను అని చెప్పేసి అందరూ రెడ్ రెడ్ ఒక గ్రీన్, మొత్తానికి ఒక గ్రీన్ అయితే ఆవిడని కూడా లోపలికి పంపించేస్తారు. బట్ హోల్డ్ అయితే ఉన్నారు ఆవిడ కూడా. నాకు తెలిసి ఈవిడని కూడా ఏదో కావాలని గ్రీన్లో పెట్టి హోల్డ్లో పెట్టారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆవిడ పర్ఫార్మెన్స్ అనేమీ లేదు, ఓన్లీ ట్రాన్స్ అని చెప్పేసి అట్లాంటి కమ్యూనిటీ నుంచి కూడా తీసుకోవాలి అని చెప్పేసి రూల్తో తీసుకోలేరు. ఓన్లీ రీజన్ అభిజిత్ గారు మాత్రమే చెప్పి గ్రీన్ ఇస్తారు. ఏమని, ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనేది ఒకటి ఉండాలి, అమ్మాయి అబ్బాయి ట్రాన్స్ అనే కాకుండా ఎవరికైనా సరే ఈక్వాలిటీస్ అనేది ఉండాలి, అందరూ ఒకటే, అందరికీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉండాలి లైఫ్లో అని చెప్పేసి ఆవిడకి గ్రీన్ ఇచ్చి, నీకు ఇస్తా ఉన్న సెకండ్ ఛాన్స్, బట్ నువ్వు దాన్ని ఏదైనా ప్రూవ్ చేసి కాపాడుకోవాలి అని గుర్తు చేస్తారు. అంటే ఆవిడ ఏం అంతగా చేసి ఉండదు అక్కడ, బట్ గ్రీన్ ఇచ్చి ఆవిడ పుష్ చేసి గ్రీన్ ఇస్తారనమాట. సో అలా మొత్తానికి ఆవిడకి 2 రెడ్స్ అండ్ 1 గ్రీన్తో నెక్స్ట్ ఫర్దర్గా రాబోయే రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది అంతే. సో ఆ తర్వాత వస్తుంది ఇంకా మన చిచ్చర పిడుగనాలా లేకపోతే ఇంకేం పేరు పెట్టాలో తెలియదు, కానీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఒక రేంజ్లో ఇస్తుంది. ఆ స్లాంగ్, ఆ మాటలు, ఆ అల్లరి, ఆ పాజిటివ్, ఆ నాకు నిజంగా ఆవిడ పేరు బగీ తుల్లూరి. సో ఆవిడ పేరు ఇంట్రడక్ట్ చేస్తూ చెప్తా ఉన్నా, బగీ తుల్లూరి. ఆవిడ మాట్లాడే విధానం చూస్తే ఈవిడ ఏమన్నా కొంచెం పెద్దగా అంటే ఒక 40, 45, 50 ఏజ్ ఉండే పర్సనా అంటే, లాంగ్వేజ్ ఎలా ఉందంటే అలా అనిపిస్తూ ఉంది లిటరలీ చూడ్డానికి. బట్ ఆవిడ స్టోరీ ఎలా చెప్తా ఉందంటే, ప్రతిదీ ఒక మాట మాట్లాడితే నవ్వుకోవాలి, ఒక స్టోరీ చెప్పినా నవ్వుకోవాలి, ఆవిడ లైఫ్ గురించి చెప్పినా నవ్వాలి అనేలాగా. అంటే నవ్వాలి అంటే ఆవిడ ఎగతాళి చేసి కాదు, ఆవిడ మాట్లాడే మాటలు నిజంగా ఒకరిని నవ్వించేలాగానే అనిపిస్తూ ఉంది. ఎంత బాధలు ఉన్నా కూడా ఈవిడ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. నిజంగా నేను ఈ ఎపిసోడ్ రివ్యూ ఇవ్వడానికి నేను అలారం పెట్టుకొని లేచి మరి వీడియో చేస్తూ ఉన్నా. లిటరల్లీ నా ఐస్ బ్లింక్ అవుతూ ఉన్నాయి, అంత మబ్బులో ఉన్నా, అంత లైక్ నిద్రలో ఉండి చూస్తూ ఉన్నా. లైక్ ఫస్ట్లో కూడా ఎపిసోడ్ అంత బోరింగ్గానే జరుగుతూ ఉంది, లాస్ట్లో ఈవిడ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ నిజంగా ఎలా ఉంది అంటే చాలా 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 బాగుంది. ఆవిడ స్టోరీ గురించి చెప్తుంది. సరే బగి, నీ గురించి చెప్పు అన్నప్పుడు, నాకు ఏముంది, నాకు తెలియని చిన్న వయసులో 2014లో 2014లో నాన్న చనిపోయాడు. సో నాన్న చనిపోతే నాకు తోడు లేదు, నీడ లేదు అనుకున్న టైంలో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అదే మా ఆయన అని చెప్పేసి, అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని చెప్పేసి అంటే, లవ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అంటే, ఎన్నేళ్ళ లవ్ మీద అంటే 9 ఏళ్ళు అంటది. 9 ఇయర్స్ లవ్ అంట. 9 ఇయర్స్ లవ్లలో నువ్వు ఎలా ప్రపోజ్ చేసి, నువ్వు ప్రపోజ్ చేసావు ఆయన ప్రపోజ్ చేసా అంటే, ఆయనకు ఆ ఛాన్స్ ఇలే, నేనే చేశా అంటది. ఆన్సర్లు అయితే భలే ఇస్తుంది కిరాక్గా. నాకు నిజంగా భలే అనిపించింది ఆ లాంగ్వేజ్లో, ఆ స్లాంగ్లో ఆవిడ ఇచ్చే ఆన్సర్లు. వీళ్ళు ఇంకా వీళ్ళు పుష్ చేస్తూ ఉన్నారు ఆమెను, అంటే మంచిగా ఇంకా, అంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎప్పుడు ఇంకా ఇంకా టైం ఎక్కువ ఇస్తూ ఉంటారు అనమాట జడ్జెస్ కూడా. అలా నవదీప్ స్టేజ్ ఎక్కి, సరే ఇప్పుడు నేను మీ హస్బెండ్, నువ్వు ఆ టైంలో అంటే 2014లో లవ్ చేసుకుంటా ఉంటే 2016లో లవ్ అని తెలుసుకుందంట వాళ్ళకి. అంటే అంతవరకు నీకు లవ్ అని తెలియదా అని క్వశ్చన్ వేస్తుంది బిందు మాధవ్ గారు. అప్పుడు మనకి చిన్నపిల్లని నాకు తెలియదు, ఒక 16 వచ్చినప్పుడు తెలిసింది అది లవ్ అని. అంటే 2 ఏళ్ళ వరకు లవ్ అని తెలియదంట, ఊరికే మూతులు చూసుకొని మురిసిపోయేటోళ్ళంట. చాలా క్యూట్గా చెప్తుంది అనమాట. లవ్ అని తెలియదు, 16 ఇయర్స్ దాటిన తర్వాత అర్థమైంది నాకు అది లవ్ అని. అప్పుడు ఇంకా అడిగేసా అంటది. అంటే అది కూడా అడిగే టైంకి ఆయన ఎక్కడో కొంచెం వర్క్ మీద, కొంచెం అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ ఇది వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతా ఉన్న టైంలో, ఎలా అడిగావు మరి, అలా వెళ్ళిపోతా ఉంటే నీకు బాధ అవ్వలేదా, ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా అడిగావు, యాక్ట్ చేసి చూపి అని చెప్పేసి అంటారు.
అంటే మా ఆయన లేడు కదా ఇప్పుడు ఎలా చెవిలి అని చెప్పేసి అంటే ఇప్పుడు నవదీప్ని తీసుకో అనే లోపలనే పరిగెత్తుతాడు మనోడు బైక్ తీసుకొని. సరే పరిగెత్తుతాడు ఇంకా మనోడు మైక్ తీసుకొని పరిగెత్తి ఇంకా వాళ్ళ హస్బెండ్ లాగా యాక్ట్ చేయడానికి పోతే ఆవిడ ఇంకా మస్తు యాక్టింగ్ చేస్తుంది. నవదీప్ పక్కన ఉంటే శ్రీముఖి అడుగుతుంది ఇప్పుడు మీ ఆయన అంటే మా ఆయన తెల్లగా ఉండడు అంటది. ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది నిజంగా. నేనైతే అంటే ఇన్సల్ట్ ఏం కాదు, రియాలిటీ మాట్లాడుతుంది. అంటే ఎక్కడ ఫేక్ అనిపించదు పర్సన్. ఏది ఉంటే అది అంటే ఇక్కడ ఏది ఉంటే అక్కడ చెప్పేస్తుంది. ఆవిడ లైఫ్లో ఏముంటుంది చాలా స్పోర్టివ్గా, చాలా హ్యూమర్గా ఎంత రియాలిటీగా మాట్లాడుతుంది అంటే దాన్ని కూడా ఒక ఆనందాన్ని జోక్గా మాట్లాడుతుంది. అంత మంచిగా మాట్లాడుతుంది. సో అలా ఆయన ఇంకా ఊరికి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో నవదీప్ యాక్ట్ చేయాలి. ఆవిడ అప్పుడు లవ్ అని తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ టైంలో తెలుసుకున్నారంట. సో అలా యాక్ట్ చేస్తారు వాళ్ళిద్దరు లవ్ స్టోరీని. సో నవదీప్ ఆవిడ ఇంప్రెస్ చేయంటే ఆవిడ చాలా బాగా చాలా క్యూట్గా ఇప్పుడు నేనంటే ఇష్టమా నీకు అంటే అంటే యాక్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళ హస్బెండ్కి ఎలా లవ్ అని ఎలా తెలుసుకున్నారు అనే టైంలో స్క్రిప్ట్ వేసి చూస్తారు నవదీప్ అండ్ బగ్గీ తుల్లూరి. సో వాళ్ళిద్దరి మధ్యలో స్క్రిప్ట్ నడుస్తూ ఉంటుంది. అంటే వెళ్ళిపోతా ఉన్నావు నీకేం బాధ అయ్యట్లేదా అని ఆవిడంటే బాధ ఏముంటుంది, వెళ్తా ఉన్నది పని కోసమే కదా మళ్ళీ వస్తా కదా అంటే అంటే నేను లేకుండా ఉంటావా అంటే ఉంటా మళ్ళీ వస్తా కదా ఉంటా అని చెప్పేసి ఆయన అనడము. తర్వాత చిన్నగా హింట్లు ఇచ్చి అడిగిన దానికి నవదీప్ నవ్వుతాడు. అంటే వాళ్ళ హస్బెండ్ కూడా నవ్వేటోడు అంట ఒకప్పుడు ఆ ఆన్సర్లు చెప్పేటప్పుడు. సో అలా నీకెలా అర్థమైంది ఆయన లవ్ చేశాడని క్వశ్చన్ బిందు గారు అడిగితే ఆ నవ్వులోనే తెలిసిపోయింది ఇంకా ఈడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అని కన్ఫర్మ్ చేసేసుకుని అలా వాళ్ళిద్దరు 9 ఏళ్ళు లవ్ చేసుకున్నా కూడా ఒక్కసారి కూడా లవ్ యూ చెప్పలేదంట వాళ్ళ హస్బెండ్. ఎప్పుడు అంటే ఎప్పుడు అడిగేదంట నాకు ఒక చిన్న కోరిక ఉంది అని అడిగినప్పుడు ఏంటి ఆ కోరిక అంటే నువ్వు ఎప్పుడు నాకు లవ్ యూ చెప్పలేదు కదా నాకు ప్రపోజ్ చెయ్యి అని చెప్పేసి అడిగితే ఆయన తాళి కట్టేటప్పుడు అంటే 9 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు తాళి కట్టేటప్పుడు లవ్ యూ చెప్తాడంట. ఆ టైంలో లవ్ యూ చెప్తా ఇంకా కానీ వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలే అంట. ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారంట. ప్రతిదీ ఎప్పుడు ఇంకా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారంట. అలా ఉంటుందంట వాళ్ళ రిలేషను. ఆవిడ చాలా స్పోర్టివ్గా పాజిటివ్గా మాట్లాడుతుంది. అంటే వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయిలతో మాట్లాడతాడు, వేరే అమ్మాయిలని లైన్ వేసినాడు, మా వాడు తక్కువడు కాదు, నేను కాదని వేరే అమ్మాయిలు కలుతా ఉంటాడు అప్పుడప్పుడు అని చెప్పేసి ఎంత జోక్గా ఎంత స్పోర్టివ్గా చెప్తుందంటే నిజంగా ఆవిడ బాధలో ఉండే సిచ్యువేషన్లో చెప్పాలంటే ఒక పెళ్లి చేసుకున్న అబ్బాయి వేరే అమ్మాయిలతో మాట్లాడి పులిహోర కలుపుతా ఉన్నాడంటే బాధపడతారు. కానీ ఆవిడ ఆ బాధని కూడా నవ్వుతూ చెప్తూ మనల్ని నవ్విస్తూ ఉందంటే నిజంగా ఆ పాజిటివిటీకి నేను అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. అంటే మళ్ళీ అప్పుడు ఇంకా బిందు మాధవి నవదీపు ఇద్దరు కన్ఫామ్ అయిపోతుంది. ఇంకా గ్రీన్ ఇచ్చే టైంలోనే గ్రీన్ ఇచ్చేస్తారు అనే టైంలో ఇద్దరు గ్రీన్ ఇచ్చేస్తారు. తరువాత అభిజిత్ సరే నువ్వు చాలా చాలా బాగున్నావు, చాలా పాజిటివ్ ఉన్నావు, నేను ఒకటి ఇస్తా టాస్క్ అది చేస్తావా అని చెప్పినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీ హస్బెండ్ వెళ్ళిపోయాడు అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేపలు అమ్మాలి అంటే చేప అమ్మాలి ఎవరికి శ్రీముఖి నీ దగ్గర ఒక్కటే ఉంది, నీ దగ్గర ఒకటే చేప ఉంది తనకి అమ్మాలి. ఆ అమ్మేసిన తర్వాత మీ హస్బెండ్ కాల్ చేస్తాడు. హస్బెండ్ కాల్ చేసి నేను ఊరికి వస్తా ఉన్నా నాకు చేపల కూర చేపల పులుసు చేసి పెట్టు అన్నప్పుడు ఆవిడ దగ్గర చేపలు ఉండవు. ఆ అమ్మిన శ్రీముఖి దగ్గరే మళ్ళీ రిక్వెస్ట్ చేసి చేపలు తీసుకోవాలి. ఎలా అడుగుతావు అని స్క్రిప్ట్ చేయంటే చేపలమ్మ చేపలు అని చెప్పేసి అమ్మేసి అలా శ్రీముఖి దగ్గరికి వెళ్తే ఒకటే చేపలు బొచ్చలు ముళ్ళులే ఉండవు తీసుకో అని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా చాలా క్లీన్గా చాలా నవ్వుకుంటూ ఇద్దరి మధ్యలో శ్రీముఖి అండ్ బగ్గీ తుల్లూరి మధ్యలో పర్ఫెక్ట్ ర్యాపో క్రియేట్ చేసుకొని స్క్రిప్ట్ లాగా కాకుండా రియాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తారు స్టేజ్ మీద. సో అలా చేస్తూ చేపలు అమ్మేస్తుంది. మళ్ళీ హస్బెండ్ వాళ్ళ ఫోన్ వచ్చినట్టు నవదీప్ ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నావు వస్తా ఉన్నా చేపల పులుసు చేయంటే అయ్యా ఇప్పుడే చేపలన్నీ అమ్మేసిన నేను ఎట్లా అంటే చేపలు లేకుండా ఇంటికి వచ్చా అంటే కాళ్ళు తిరుగుతాయి నీకు అని చెప్పేసి నవదీప్ అంటాడు. సో అలా మళ్ళీ బగ్గి తుల్లేరు శ్రీముఖి దగ్గరికి వెళ్ళి అమ్మ నా మొగుడు వస్తా ఉన్నాడు ఒక చేప ఇయ్యారా దేనికి అది ఇది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్ కోసం నేను అటు చేపలు తీసుకుపోతా ఉంటే నువ్వు నీ మొగుడు కోసం అంటా అంటే నీ మొగుడు పోతే నీ ఫ్రెండ్ పోతే ఇంకోటి దొరుకుతాడమ్మా నా మొగుడు ఇంకోటి దొరకడమ్మా అంటే నువ్వు ఇంకో మొగుడిని తీసుకో అంటే ఫ్రెండ్ని కావాలంటే ఇంకొకటి తీసుకోవచ్చు మొగుడిని ఎట్లా తీసుకుంటాము ఇంకో మొగుడు రాడు ఒకటే మనకి జీవితానికి అది అని చెప్పేసి అట్లా మాట్లాడుతుంది. సో మొత్తానికి ఒక చేప 2000 3000 అని చెప్పేసి టీముకి డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఒక్క చేపకి 2000 ఏమన్నా 2 కమ్మలు అమ్ముకోవాలి నువ్వు ఇట్లాంటి ప్రైజులు చెప్తా అని చెప్పేసి అంటే ఇందాక నువ్వు అమ్మినప్పుడులే నువ్వు చెప్పిన ప్రైజ్ నేను తీసుకోలే అని శ్రీముఖి. సో అట్లా మొత్తానికి మళ్ళీ జడ్జిమెంట్ టైంకి వచ్చేస్తారు. మళ్ళీ అభిజిత్ ఉండి సరే
నీకు ఒక నేను లాస్ట్ ఒకటి చెప్తా. సో నీ హస్బెండ్కి నువ్వు ఉన్న పలంగా నీ హస్బెండ్కి ఏం చెప్పాలనుకున్నావు ఈ నుంచి చెప్పే మొత్తం అంటే, ఎంత ఎమోషనల్ సిచ్యువేషన్ అంటే ఆవిడ చెప్పే మాటలు. కానీ ఎమోషన్ని కూడా ఆవిడ నవ్వుతో పండిస్తుంది, అంత మంచిగా చెప్తుంది. అంటే చెప్పాలనుకున్నది ఏంటంటే, అయ్యా అంటే నాన్న స్టార్ట్ చేస్తుంది ఇట్లా, నాన్న ఎన్ని గొడవలు జరిగినా ఏమైనా నువ్వు నన్ను కొట్టినా, నేను నీతో తన్నులు తిన్నా తిట్లు తిన్నా నువ్వు నాకే, నేను లేకుండా నువ్వు బ్రతకలేవు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు వేరే వాళ్ళతో తిరిగినావని నాకు నువ్వు వేరే వాళ్ళతో తిరిగినావని నాకు తెలుసు, వేరే వాళ్ళతో పులిహోర కలుపుతావని కూడా తెలుసు. అయినా కూడా నేను సరిదిద్దుకుంటా, నువ్వు సరిదిద్దుకుంటా ఉన్నావు నా కోసం. అండ్ ఇలా మారుతా ఉన్నావు. ఎన్ని గొడవలు జరిగినా, ఎంత కొట్టుకున్నా మనమే, మన కోసం మనమే కూలి పని చేసుకొనైనా బతుకుదాం, అప్పులైనా బతుకుదాం, రోజుకు కడుపు నిండంత చేసుకొనైనా తిని బ్రతుకుదాం. కానీ ఎటువంటి విడిపోవడం అనేది ఉండదు. చచ్చేంత వరకు నేను నీతోనే, నువ్వు నాతోనే. నువ్వు యాడికన్నా పోతే గుంపుకొని వచ్చి మరీ తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టుకుంటా, నువ్వు అనుకుంటున్నావేమో అని చెప్పేసి చాలా ఫన్నీ వీళ్ళు చెప్పుకుంటూ ఫైనల్గా ఫినిషింగ్ టచ్ బుజ్జి తల్లులు లవ్ యూ అని ఇట్లా పెడుతుంది. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అభిజిత్ ఫేస్లో ఫస్ట్ చేసినప్పటి నుంచి నవ్వుకోలేని అభిజిత్ మొఖంలో నవ్వు తెప్పిస్తుంది, నవ్వుకుంటాడు. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సో అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చేస్తాడు. సో ఇంకా అఫ్ కోర్స్ బిందు మాధవి గారు కూడా గ్రీన్ ఇచ్చేస్తారు. ఇంకా నవదీప్ వచ్చేసి, నిన్ను డైరెక్ట్ పంపించేస్తే ఈ టాలెంట్, ఈ నవ్వులు మాకు ఇంకో రౌండ్లో దొరకవు. సో ఇంకో రౌండ్లో నువ్వు ఎలా వాళ్ళతో ఉంటావు, ఎలా వాళ్ళతో చేస్తావు అనేది మేము చూడాలనుకుంటాం అని చెప్పేసి కావాలనే రెడ్ ఇస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో కూడా ఇలాంటి వాళ్ళు కావాలి మాకు అని చెప్పేసి. సో అలా మొత్తానికి బగ్గీ తుల్లూరి ఎంటర్టైన్మెంట్ పీక్స్. అసలు ఈవిడకి కదా 3 గ్రీన్స్ ఇవ్వాలి అనిపించింది నాకు లిటర్లీ. కొంతమందికి గ్రీన్స్ ఇచ్చారు, 3 గ్రీన్స్ ఇచ్చారు, ఓకే, బట్ ఓకే. కొంతమందికి అనవసరంగా సింగిల్ గ్రీన్ ఇచ్చారేమో, కొంతమందికి అనవసరంగా 2 గ్రీన్స్ ఇచ్చారేమో అనిపించింది. బట్ ఈవిడ విషయంలో పర్ఫెక్ట్గా 3 గ్రీన్స్ ఇచ్చి ఇట్లా ఎలక్ట్ టాప్ 15లోకి పోయేది అనిపించింది నాకైతే, టాప్ 15 కేటగిరీలో. బట్ 2 గ్రీన్స్ ఇచ్చి అతను హోల్డ్లో పెట్టి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి, ఇంకా మాకు కావాలి నీలో అని చెప్పేసి హోల్డ్ చేశారు. సో అలా పోతూ కూడా మీ నలుగురికి ఏమైనా పెళ్లి చేయాలా, ఏం పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అని చెప్పేసి అంటే, పెళ్లి చేస్తావా, లడ్డు లాంటి కుర్రని చూస్తాను అని చెప్పేసి శ్రీముఖి మీద కామెంట్ చేస్తుంది. చాలా ఫన్నీగా ఉంటుంది గైస్. బగ్గీ తుల్లిరి ఎపిసోడ్లో లాస్ట్ వస్తుంది చూడండి. ఫస్ట్ అంతా మీకు కొంచెం అటు ఇటు అనిపించినా కూడా బగ్గీ తుల్లిరి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఎపిసోడ్లో హైలైట్ అయితే ప్రతి ఒక్కరు అవుతా ఉన్నారు. అంటే ఒక ఎపిసోడ్లో 2 అవుతా ఉన్నారు, ఒక ఎపిసోడ్లో ఒకరే అవుతా ఉన్నారు. బట్ ఈ ఎపిసోడ్లో మాత్రం వన్ అండ్ ఓన్లీ క్యాండిడేట్ బగ్గీ తుల్లూరి మాత్రమే అవుతుంది. నిజంగా అంత మంచిగా నవ్వుకుంటారు. మీ ఫేస్లో నవ్వు లేదన్న వాళ్ళు కూడా నవ్వుకుంటారు. కానీ నవ్వు రాకపోతే మళ్ళీ మా ఛానల్కి వచ్చి కింద కామెంట్ పెట్టండి, మేము నవ్వుకోలేదురా రే, నువ్వు చెప్పింది లేదు రాడా రే అని చెప్పేసి వచ్చి కామెంట్ పెట్టండి, నాకేం పర్లేదు. సో కన్ఫామ్గా ఒక్కసారైనా నవ్వుకుంటారు. ఒకసారి కాదు, నేను చెప్తా ఉన్నాను కదా, 3-4 టైమ్స్ అయినా నవ్వుకుంటారు. ఆవిడ మాటలకి, ఆవిడ జోక్స్కి, ఆవిడ వే ఆఫ్ టాకింగ్, అంటే ఆ స్లాంగ్కి ఒక్కటి కూడా నెగిటివ్గా తీసుకోదు. అంత పాజిటివ్, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అలా మొత్తానికి పాజిటివ్గా తీసేసుకొని ఇంకా ఇక్కడితో ఎపిసోడ్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో ఇది ఎపిసోడ్ 4 రివ్యూ. సో అండ్ దీనికి చాలామందికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో Day 4 షూట్ అగ్ని పరీక్ష టాప్ 15 కంటెస్టెంట్స్కి స్టార్స్ పవర్స్ వస్తూ ఉన్నాయి, అంటే స్టార్లు వస్తూ ఉన్నాయి. దానికి పవర్ సింబల్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్టార్కి ఒక మీనింగ్ ఉంటుంది. అది బిగ్ బాస్ హౌస్లో యూజ్ అవుతుంది. దానికి సంబంధించి షూట్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ కొంతమంది జడ్జెస్ డిసైడ్ కూడా అయిపోతూ ఉన్నారు ఎవరిని హౌస్లోకి పంపించాలనేది. ఇంకో 3 days 4 days షూట్ ఉంది అంతే. ఇంకా మొత్తానికి అగ్ని పరీక్ష అనే షూట్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఎపిసోడ్స్ వచ్చేది మాత్రం పెండింగ్ ఉంటుంది. అది నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.